పాప వాళ్ళ మీద వస్తుందంటే ఏమైంది సార్? ఈరోజు ఉదయం 7 గంటలకు పొలం దగ్గరికి వెళ్ళి నాకు ఒక అతను ఫోన్ చేసింది, ఒక కొత్త నెంబర్ దగ్గర. ఏడో ఉన్నా అంటే నేను పొలం దగ్గర ఉన్నాను, ఒకసారి బస్ స్టాండ్ కంటిన్యూ ఇస్తున్నారు లేదని చెప్పింది. పొలం నాకు ఏడో ఉందంటే దగ్గరనే ఉంది. ఒక 2-3 నిమిషాల్లోనే కంప్లీట్గా వాళ్ళు పొలంలోకి వచ్చేసింది. ఒక 20 మంది చేసి నేను అదేమనుకున్నా వచ్చిన కట్టెలు రన్ తీసుకొని వచ్చింది. ఒకటే సరే కొత్తనే ఉన్నారు, ఏమన్నా మాట్లాడలేదు. ఎందుకు కొడుతున్నారు అంటే విధంగా నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు అక్కడ పడుతున్నారు ప్రజెంట్గా. పక్కన మా అన్నోళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టిండ్రు. కొట్టినాక వాళ్ళు విధంగా వెళ్ళిపోయినాక పొలం దగ్గర నుంచి ఊళ్ళో బస్ స్టాండ్ వరకు కొట్టుకుంటూ పంపిస్తుంది. దేనికోసం? దేనికి సంబంధం ఏం చెప్తలేరు. దేనికి సంబంధం అంటే ఒకటే మాట్లాడతారు, ఎందుకు కొడుతున్నారంటే మాది నడుస్తుంది, మాది రాజ్యం, మేము ఇంకా చాలా చేసేది మీతోనే అయిపోలేదు. మీరు పోయి కంప్లైంట్ చేసినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఏం చేసినా కానీ ఏది కాదు. పోలీస్ స్టేషన్ పోయినా ఏం కాదు, మాది నడుస్తుంది, మేము చెప్పింది చేయాలి. ఇప్పుడు కాదు, ఇంకా రోజు అనుకుంటా. వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? ఇప్పుడు శ్రీనివాసులు, జంగం మల్లేష్, తర్వాత తోటరాముడు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా ఎవరు వాళ్ళది? చిన్న కార్పొమ్ని. ఏ పార్టీ పైన అనుమానాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ 100%. వాళ్ళకి అనుమానం ఎందుకు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. చూపించండి. మా భార్య ఉడకంగా నన్ను కొడుతుంటే వచ్చిండ్రు, ఊళ్ళకి వచ్చిండ్రు. వాళ్ళు మా పాప కాళ్ళ మీద పట్టుకుని కొట్టకండి చుట్టకండి, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఇవ్వలేదు, కాళ్ళ మీద ఏడుస్తున్నారు. ఇవ్వలేదు, నేను మాకు చుట్టాలకు కొంచెం పరిస్థితి కాళ్ళతో తన్నిండు. ఆమె గర్భసంచి ఆపరేషన్ చేసుకుంది, ఆమెను కడుపులేసి తన్నిండు. ఎందుకు కొడుతారు అంటే చిన్న పిల్లలు ఉన్నారు, 18 years 19 years దాకా కొడతారు, వాళ్ళు కూడా కొట్టించు. పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకి కొత్త కక్షలు అంటే వాళ్ళు వేరే పార్టీలో, మేము వేరే వారి పార్టీలో ఉన్నాం. పార్టీ పరంగానే కానీ వ్యక్తిగత కక్షలు అయితే ఏం లేవు. పార్టీ పరంగా ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటుంది. గతంలో ఈ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, నేను బైక్ మీద పోతుంటే ఇట్లా వీళ్ళందరినీ ఉంచుకున్నారు బస్ స్టాండ్లో. ఇట్లా కాక చుంపిస్తున్నాడు మీద ఒకటి. వాళ్ళు ఆడ పక్కన ఉన్నారు, కొంతమంది పక్కన ఉండి వాళ్ళు నాకు మళ్ళీ కాల్ చేసిండ్రు, ఎందుకు నీవు అట్లా మనిషిని కరెక్ట్గా అంటే, నేను చేసేది ఇట్లా, నన్ను చేసేది ఎవరు ఏం లేదు అని బస్ స్టాండ్లో ఉంటాను టమాట. ఈరోజు వరకు తన్నుకు మీ హర్షవర్ధన్ రెడ్డి వరకు, మీ హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడ, మీ హర్షవర్ధన్ రెడ్డి ఇంకేమైనా చేస్తారా, ఇదే మాట్లాడుతున్న మాటలు. ఆయనకు నాకేం సంబంధం ఎందుకు అంటే, మీరు రాజకీయం చేసింది కానీ ఓట్లు వేసినామంటే మేము వేసినాం, ఓట్లు అందరూ వేస్తారు, మీరు రాజకీయం కాదు. నేనేమన్నా తప్పు చేస్తే మీరు కరెక్ట్గా నా మీద విచారణ చేసి ఎంక్వైరీ చేసి నాకు ఉంటే 10 మందిలో పెట్టి నన్ను ఒప్పియండి, నేను కాదంటలేను. మీరు ఏం సంబంధం లేకుండా ఎందుకు కొట్టున్నారు, ఎందుకంటే కొట్టాలంటే కొట్టున్నారు, తన్నారండి, కొట్టారండి, ఇద్దండి. మేమైతే సంపాణి 3 నెలలు ఒక్కడే ఉంటాడు జైల్లో. ఇంతమంది కాదు, 20 మంది కాదు, ఒక్కటే ఉంటాడు జైల్లో. అది నేను చూసుకుంటాను. ఇప్పటికైనా పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది, అదే మాట మాట్లాడుతున్నాను. మీరు మా పాపని అంటున్నారు, మీరు కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది, మే కంతం మే కంప్లైంట్ మీ మీద కేసు అవుతుంది. మీరు ఏం చేసినా కేసు కంప్లైంట్ ఇచ్చారా మీరు? నా ఫోన్ దీని వైపు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం కావాలి సార్. ఇప్పుడు ఊర్లలో ప్రజలు బతికే పరిస్థితులు లేదు. ఊరు ఇచ్చి పెట్టుకోవాలంటే మేము ఇప్పుడు రాజకీయం చేయాలి కానీ ప్రతిదానికి దాడులు చేసుకుంటూ అందరినీ కొట్టుకుంటూ మేము చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటాము. ఏమైనా తప్పు ఉంటేనే మేము తప్పు చేసినా ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేసి మా మీద ఇదని చూపించాలి. ఏం చూపించకుండా మేము పోతుంటే ముంపియడం, కొట్టడం, ఏదో పాత కేసులు పెట్టి దానికి నీవే కారణం అని చెప్పడం, ఏదో భూములు రిజిస్ట్రేషన్ చేస్తే ఎంఆర్ఓ చేస్తే ఇంతకుముందు నీవే చేస్తాం అంటే మనకు భూములకి ఏం సంబంధం ఉంటుంది, అన్ని నువ్వు చేస్తావు. ఎవరో ఒక 25 ఎకరాల భూమి అంటే నాకు సంబంధమే లేదు. మొన్న అప్లాగానే కొట్టింది మా ఊళ్ళో, ఇదే టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినది. అది కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంటే ఏం చేసిండ్రు, వాళ్ళని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు మనకు వాస్తవంగా. ఈ రోజు వాళ్ళ పార్టీ వచ్చి నీవే మావంతో కేసు వేసినట్టు ఆ పిల్లగాడు నాకు ఎవరు ఇంతవరకు టచ్లో లైన్లోనే లేదు. ఆ పిల్లగాడు కన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అనవసరమైన ఇష్యూస్ అన్ని పెట్టి రాజకీయ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీళ్ళని భయపడితే ఊర్లో రాబోయే ఎన్నికల్లో ఎవరు అడ్డుండరనే ఉద్దేశంతో దౌర్జన్యమైనటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. చాలా దారుణం. మరి ఎస్పీ గారు నోటీస్కి వచ్చినాక వెంటనే ఎస్పీ గారు సంబంధిత అధికారులకు చెప్పి అప్పుడు వెళ్ళి వాళ్ళను హాస్పిటల్కి తీసుకొచ్చి, ఇక్కడ వాళ్ళే హాస్పిటల్కి వచ్చారు. కనీసం అక్కడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక
కానిస్టేబుల్ని కూడా ఇచ్చి పంపలేదు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా రెస్పాండ్ కాకపోతే ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఖచ్చితంగా గ్రామంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి వారిపై కేసులు రిజిస్టర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా దీనిపై న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. లేకుంటే డీజీపీకి కానివ్వండి, ఎంత దాకైనా సరే బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బాధితులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మేము వారికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. అరెస్ట్ సార్, అరెస్ట్ సార్ ఏమని చెప్పాలి డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ ప్రాంతంలో, అచ్చంపేట ప్రాంతంలో ఈ ప్రజలను, మా పార్టీ నాయకులను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలా చూసిండ్రు కదా, 6 గంటలకు ఇదైంది, ఒక వ్యక్తిని కొట్టిండ్రు, భార్యను కొట్టిండ్రు, బిడ్డ కళ్ళ ముందనే కొట్టిండ్రు, బాధితుడు ఇక్కడే ఉన్నాడు, సాక్షురాలు ఇక్కడే ఉన్నది. మరి పోలీస్ స్టేషన్లకు పోతే ఇప్పటికి ఎఫ్ఐఆర్ ఇష్యూ కావాలి కదా, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు. పోనీ సోమోటో పోలీసులే కేసు రిజిస్టర్ చేసినట్టు అది కాలేదు. మరి చావు బతుకులు ఉన్న వ్యక్తి, తలకు దెబ్బ తగిలిన వ్యక్తి, బ్రెయిన్లో క్లాట్ అయిన వ్యక్తి ఆటోలనో లేకపోతే బస్సో పట్టుకొని ఇక్కడికి వచ్చిండు. మరి ఒక క్రిమినల్ కేసు అయినప్పుడు ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఉండాలిగా వీళ్ళంబడి. మరి ఎవరు లేరు, వాళ్ళంతటికి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళే ఎక్స్రే మెషిన్కి పోయినరు, తర్వాత వాళ్ళే వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్లో కూర్చున్నారు. మరి ఎట్లా అవుతుంది? ఇప్పుడు అదే బాధ్యతని మేము మళ్ళీ ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళను మంత్రి గారు సరిగా పని చేయనివ్వడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మొన్న ముక్కిడి బంధంలో కూడా అదైంది. ఇంకొకటి కొల్లాపూర్ నియోజకవర్గంలో, కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా పార్టీకి చెందిన కార్యకర్తలు గతంలో 307 కింద బాధితులు వాళ్ళందరూ పక్కా కేసులో ఈసారి శిక్ష పడుతుందని తెలుసుకున్న మరి మంత్రి గారు అక్కడ ఉండే స్థానిక పోలీసులందరినీ వాడి సాక్షులందరినీ కూడా భయపెట్టించి వాళ్ళ మీద పెద్ద కొత్తపల్లిలో వాళ్ళ ట్రాక్టర్లు, తర్వాత వాళ్ళ లారీలు, వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేయిస్తున్నారంటే మరి అంటే వెనక నుంచి పురిపెట్టి వాళ్ళను భయపెట్టించి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆ కేసు వీగిపోయి అక్కడ శిక్ష పడకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఠా రాజకీయాలు కరెక్ట్ కాదు. కృష్ణారావు గారు, మీరు సీనియర్ మంత్రి, మరి అలా యాక్టింగ్ మంత్రి గారు, మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు చావు భాష, చంపే భాష మాట్లాడుతూ ఉన్నాడు. మీ వాళ్ళు కూడా ఇక్కడ కట్టెలు పట్టుకొని మారణహోమానికి దిగజారుతున్నారు. సో మరి ఈ పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడ పార్లమెంటరీ ఎన్నికలు ఏమంటారు ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదని అనిపిస్తుంది. ముఖ్యంగా కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతంలో దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి, అదనపు బలగాలను పెట్టాలి. ఎవరైతే దాడి చేస్తున్నారో రిపీటెడ్గా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళని జైలుకు పంపించాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని ఇవాళ మేము ఎస్పీ గారిని డిమాండ్ చేయడానికి వచ్చాము. సో లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈ ప్రాంతంలో పొద్దున కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఎస్పీ గారు మరి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మాకందరికీ హామీ ఇచ్చి నిందితులను వెంటనే పట్టుకొని వాళ్ళందరినీ కూడా మరి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చెప్పాలి. థ్యాంక్ యూ.